మొన్నటి వరకు సామాన్య ప్రజలు బ్యాంకు ఉద్యోగులు సహా పలువురిని టార్గెట్ గా చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ పథకం పేరు చెప్పి లక్షలు కాజేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో తాజాగా 2 ఎమ్మెల్యేలు పడ్డారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగానే జడ్చర్ల ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు కేటుగాళ్లు. ₹1,00,000 వసూలు చేశారు. వీరిద్దరే కాకుండా మరికొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ సైబర్ కేటుగాళ్లకు చిక్కినట్లు తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ వలలో పడ్డారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బురిడీ కొట్టించిన ఓ కేటుగాడు ₹1,00,000 కాజేశాడు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తాజాగా ప్రజాప్రతినిధులనే టార్గెట్ గా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సునీల్, సామాన్య మధ్యతరగతి వారినే కాదు ప్రజాప్రతినిధులు కూడా బురిడి కొట్టిస్తూ సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచుకున్నట్టుగా మనం చెప్పు. ఎందుకంటే గడిచిన కొన్ని ఏళ్లుగా హైదరాబాద్తో పాటు చాలా ఏరియాల్లో అంటే బ్యాంక్ ఉద్యోగులతో పాటు ఇటు రిటైర్డ్ సంబంధించిన ఉద్యోగులతో పాటు అందరినీ అంటే ఎవరైతే అత్యాశకు పోతారో వారిని టార్గెట్గా చేస్తూ వీటికి సంబంధించి కూడా అందిన కాడికి దండుకుంటున్న వైనాన్ని మనం చూస్తుంటాం. ఎందుకంటే ఇప్పటికే సైబర్ క్రైమ్ మీద ఇటు తెలంగాణ పోలీసులు చాలా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పాఠశాలతో పాటు సగటు జీవికి ఇటు సైబర్ నేరాలకు సంబంధించి కూడా అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు కూడా స్వీకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దేశంలో చాలా అవేర్నెస్ ఉంది. సైబర్ క్రైమ్ నేరాల చిట్టా విప్పడంలో కూడా తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కానీ తాజాగా ఈసారి వికసిత్ భారత్ పేరుతో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రభుత్వ పథకం పేరుతో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా టార్గెట్గా చేస్తారు. ఇదంతా కూడా గడిచిన 10 రోజుల క్రితం జరిగినట్టుగా తెలిసింది. తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కూడా ఈ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక అధికారి పేరుతో కూడా ఈ దందా చేసినట్టుగా ప్రస్తుతానికైతే అటు ఎవరైతే బాధితులు ఉన్నారో సైబర్ నేరగాళ్ల వాళ్ళలో చిక్కున్నారో వారంతా కూడా ఒక్కొక్కరుగా తాము మోసపోయామని గ్రహించిన తర్వాత కూడా సైబర్ పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేరుగా వికసిత భారత్ పేరు సంబంధించి కూడా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ తర్వాత మీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వారికి లబ్ధి చేకూర్చాలంటే ఒక్కొక్కరికి ₹2,500 చొప్పున కూడా మీరు డిపాజిట్ చేసి దీనికి సంబంధించి వికసిత్ భారత్కి సంబంధించిన పథకాలు లబ్ధి చేకూరుతాకు నమ్మడంతో ఆయన కూడా నిజంగానే అనుకొని కూడా ఆయన అకౌంట్లోంచి నేరుగా ఎవరైతే అతడికి సంప్రదింపులు చేశారో ఆ వ్యక్తికి ఫోన్పే చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఫోన్పే చేసినా కానీ ₹1,00,000 ఇంకా మీరు చేసిన నగదు నా వద్దకి చేరుకోలేదంటూ కూడా మరికొంత నగదుని డిమాండ్ చేయడంతో కూడా తాను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో తనను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పని అనుకున్నా కూడా దానికి సంబంధించి మోసపోయారని గ్రహించిన తర్వాత కూడా ఆయన స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులో ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ ఆయన ఒక్కరే కాదు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడినట్టు తెలిసింది. ఇక ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఈ సైబర్ నేరగాళ్ల వాళ్ళ ట్రాప్లో పడినట్టుగా తెలిసింది. అందరూ కూడా లక్షలు సమర్పించుకున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. అంతా కూడా అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సందర్భంలో కూడా వరుసగా ఇటు తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధం లేకుండా అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఈ కేటుగాడు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సంబంధించిన పేరుతో కూడా డీపీ తయారు చేస్తూ అతడు ఫోన్ చేసిన విధంగా కూడా ఫ్లేక్ డీపీని తయారు చేసి కూడా ఈ కేటుగాళ్ళు ఈ ప్రజాప్రతినిధులు బురిడి కొట్టించిన తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే కేవలం ఒకరిద్దరు మాత్రమే సైబర్ గాళ్ళ ఉచ్చులో ట్రాప్లో పడిన తర్వాత తేరుకొని స్థానిక సైబర్ పోలీసులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి. కానీ చాలామంది ఇంకా ఈ ట్రాప్లో పడ్డారు. వారు కూడా వరుసగా సంబంధిత సైబర్ క్రైమ్ల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఎంత మొత్తం లేదు, కేవలం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 1-2 మాత్రమే ఇటు సైబర్ నేరగాళ్ల వల్ల ట్రాప్లో పడి వాళ్ళకి సంబంధించి మోసపోయాలని గ్రహించి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని 10ల సంఖ్యలో సుమారుగా 40-50 మందికి పైగా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేవలం హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులకే సమాచారం అందించారా లేకపోతే వారి ఏరియాలకు సంబంధించిన పిఎస్లలో ఫిర్యాదు చేశారని కూడా కొంత ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.